ఎస్టీవీడీ న్యూస్ కి స్వాగతం. సత్యవేడులో ఘనంగా వైఎస్ఆర్సీపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు. తిరుపతి జిల్లా సత్యవేడులో వైఎస్ఆర్సీపీ 15వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను పార్టీ నేతలు పలువురు ఘనంగా జరుపుకున్నారు. బుధవారం సత్యవేడు పట్టణం వైఎస్ఆర్ విగ్రహం వద్ద మండల వైఎస్ఆర్సీపీ కన్వీనర్ సుశీల్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో పార్టీ నాయకులు చంద్రశేఖర్ రెడ్డి, నిరంజన్ రెడ్డి, బెల్ట్ రమేష్, ముస్తానమ్మ, సోమశేఖర్, శ్యామ్ ప్రసాద్ రెడ్డి, ఎంపీటీసీ మోహన్ రెడ్డి, సర్పంచ్ రవి రెడ్డి, శ్రీధర్ రెడ్డి తదితరులు ఆవిర్భావ దినోత్సవ వేడుకలను కోలాహలంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్సీపీ మండల కన్వీనర్ సుశీల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆశయ సాధనకు లక్ష్యంగా ఆవిర్భవించిందే వైఎస్ఆర్ పార్టీ అన్నారు. ఈ ఆశయ సాధన కోసం మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కృషి చేస్తున్నట్టు ఆయన గుర్తు చేశారు. పార్టీ ఆవిర్భవించే 15 సంవత్సరాలు పూర్తయిన నాటి నుంచి నేటి వరకు ప్రజా సంక్షేమం కోసమే పనిచేస్తున్నామన్నారు. అంతకు మునుపు పార్టీ నేతలు డాక్టర్ వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం పార్టీ ఆవిర్భావాన్ని పురస్కరించుకొని పార్టీ శ్రేణుల మధ్య కేకును కట్ చేసి పుర ప్రజలకు పంపిణీ చేశారు. జగన్మోహన్ రెడ్డి నాయకత్వం, జగన్మోహన్ రెడ్డి నాయకత్వం, జగన్మోహన్ రెడ్డి నాయకత్వం, రాజేశ్వర నాయకత్వం, జగన్మోహన్ రెడ్డి నాయకత్వం, స్లోగన్ స్లోగన్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వం, జగన్మోహన్ రెడ్డి నాయకత్వం, జగన్మోహన్ రెడ్డి నాయకత్వం, జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్, రాజేశ్వర నాయకత్వం, రాజేశ్వర నాయకత్వం, రమేష్ జై జగన్, జై జగన్, జై జగన్, జగన్మోహన్ రెడ్డి నాయకత్వం, జగన్మోహన్ రెడ్డి నాయకత్వం, జగన్మోహన్ రెడ్డి నాయకత్వం, జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్, రాజేశ్వర నాయకత్వం, రాజేశ్వర నాయకత్వం, జగన్మోహన్ రెడ్డి నాయకత్వం, జగన్మోహన్ రెడ్డి నాయకత్వం, రాజేశ్వర నాయకత్వం, రాజేశ్వర నాయకత్వం, రాజేశ్వర నాయకత్వం, పెద్దిరెడ్డి నాయకత్వం, పెద్దిరెడ్డి నాయకత్వం, పెద్దిరెడ్డి నాయకత్వం, కరుణాకర్ రెడ్డి నాయకత్వం, కరుణాకర్ రెడ్డి నాయకత్వం, కరుణాకర్ రెడ్డి నాయకత్వం. ఈరోజు ఎవరంటే అధికంగా ప్రజలకి పథకాలు తీసుకెళ్లే పార్టీ ఏదైతే అది మా జగన్మోహన్ రెడ్డి పార్టీ. రాబోయే రోజుల్లో మేమంతా ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రజలు ఈ పార్టీకి అర్థం చేస్తున్నారు. వాళ్ళు ఎన్ని ఇబ్బందులు పడుతున్నారంటే ఎక్కడికి వెళ్ళినా పథకాలు రాకుండా ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ప్రజలు ఎంత చేసుకుంటున్నారంటే మాకు అర్థమవుతుంది. రాబోయే రోజుల్లో మేము ప్రజల దగ్గరికి వెళ్ళి వాళ్ళ మంచి జగనని మళ్ళా ఈ పార్టీ జెండా యథావిధంగా మేము బాగా ఎదురేస్తున్నామని. పుట్టినరోజు ఆవిర్భావ దినోత్సవం వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులకు ఇది ఒక పండగ రోజు. ఎందుకంటే భారతదేశ చరిత్రలో ఎక్కడా లేని విధంగా ఒక ప్రాంతీయ పార్టీని ఒక వ్యక్తి స్థాపించి ఒక ఎమ్మెల్యే ఒక ఎంపీతో ప్రారంభమైన ప్రాంతీయ పార్టీ 151 ఎమ్మెల్యే సీట్లు మరియు 23 ఎంపీ సీట్లతో రాష్ట్ర ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఎప్పుడూ లేనంత విధంగా ఒక సింగిల్ ఏకైక పార్టీకి 151 సీట్లు వచ్చింది లేదు. అట్లాంటిది మన ప్రీతమ నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో అధికారంలోకి రావటం జరిగింది. అధికారంలోకి వచ్చిన వెంటనే మన దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి ఆశయాలకు అనుగుణంగా మన ప్రీతమ ముఖ్యమంత్రి అనేక పథకాలను తీసుకురావటం జరిగింది. ఈరోజు
5 సంవత్సరాల కాలంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఒక సువర్ణ అక్షరాలతో భారతదేశంలో ఎక్కడ చూసినా ఆంధ్రప్రదేశ్ గురించే జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన సంక్షేమ పథకాలను ఈ రోజు భారతదేశం పూర్తిగా ప్రతి రాష్ట్రము అమలు చేస్తా ఉన్నదంటే ఆ ఘనత మన జగన్మోహన్ రెడ్డి గారికే దక్కుతుంది. అది అమ్మఒడి కార్యక్రమం గాని, సామాజిక వర్గ పరంగా ప్రతి ఒక్కరికి, టైలర్లకు గాని, రజకులకు గాని, నాయి బ్రాహ్మణులకు గాని ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళ కష్టాలకు అవసరాలకు అనుగుణంగా సహాయం చేయటం జరిగింది. మరియు మహిళలకి చేయూత పథకం ప్రతి సంవత్సరము 18,750 రూపాయలు. రాష్ట్రం అప్పులలో ఉన్నా కూడా ఆయన ప్రతి ఎన్నికలు ఇచ్చిన ప్రతి హామీని 98.5% హామీలు అమలు చేసిన ఘనత మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు, మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారికి దక్కడం జరిగింది. కాబట్టి మనమందరం కూడా ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్నామంటే సగర్వంగా ఆ రోజు గడప గడపకి మనం అందరం వెళ్ళినప్పుడు అన్ని కార్యక్రమాలని అమలు చేసి మనం వెళ్ళటం జరిగింది. కాబట్టి ఈరోజు మనం ప్రతిపక్షంలో ఉండాం. కొన్ని హామీల్ని అలుగుకాని హామీలను ఇవ్వలేక నేను ఇచ్చే హామీల్ని అమలు చేస్తానని మన నాయకుడు నిర్ణయం తీసుకోవడంతో ఈరోజు మనం ప్రతిపక్షంలో కూర్చోవడం జరిగింది. మనం అందరం కూడా రాబోయే రోజుల్లో అందరం మండల పార్టీ సంయుక్తంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి నాయకత్వంలో, మన జిల్లా పార్టీ అధ్యక్షులు కరుణాకర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో, తిరుపతి పార్లమెంట్ సభ్యులు గురుమూర్తన్న గారి నాయకత్వంలో మరియు మన సత్యవేడు ఇన్ఛార్జ్ రాజేష్ అన్న గారి అడుగుజాడల్లో ఆధ్వర్యంలో సత్యవేడు మండలంలో పార్టీని అందరం ముందరకు తీసుకువెళ్లాలని, ఎందుకంటే పార్టీ 5 సంవత్సరాల్లో ఉన్నప్పుడు మనకి అనేక అవకాశాలను ఇవ్వటం జరిగింది. ఈరోజు సర్పంచులుగా, ఎంపీటీసీలుగా, ఎంపీపీలుగా, జెడ్పీటీసీలుగా నామినేటెడ్ పదవులు, గుడి బోర్డు మెంబర్స్ ఉన్నారంటే ఆ రోజు మనకి ఆయన జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన భిక్షే. కాబట్టి ఈరోజు పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు మనం పార్టీ జెండాని ప్రతి గ్రామంలో, ప్రతి ఇంటికి అందరూ సంయుక్తంగా తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే పార్టీ ఉంటేనే మనకి మనుగడ అనేది మనము ఆలోచించుకొని రాబోయే రోజుల్లో పార్టీని ముందరకు తీసుకోవాలని ఈ సందర్భంగా కోరుకుంటూ ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. జై జగన్.